మనం మన మధ్యలో చాలామంది పాటలు పాడేవారు ఉన్నారు, ప్రత్యేకమైన పాటలు. దయచేసి పాడుచుండగా దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. ఈ సమయంలో మనీ ఆంటీ వచ్చి ఒక పాట పాడుచుండగా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మనీ ఆంటీ పాడిన తర్వాత ఈ విషయంలో సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉండగలను యేసయ్యా, నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను యేసయ్యా, నీ శాంతి లేకుండా ఎలా ఉండగలను, నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను, నీ శాంతి లేకుండా ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను, నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ
Thank you.
దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ తర్వాత పాస్టర్ అమ్మ గారు, వసంతమ్మ గారు కూడా ఒక పాట పాడాల్సిందిగా మాట్లాడారు.
అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన నా తలపైన ఆత్మైన యేసు నాలోన అందరం అభిషేకం నా తలపైన ఆత్మైన
నీదేనయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీవే నీవే ప్రభువా నీవే 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 ప్రభువా నీవే నాదంటూ లోకాన ఏమీ
లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
ఎవడైనాను ఆ, రాజ్యమును గురించిన వాక్యము ఉమ్, వినియు ఉమ్. గ్రహింపక ఉండగా వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాక్యం విత్తబడుతుండగా, వాక్యం ప్రకటించబడుతుండగా, వాక్యాన్ని గ్రహించకపోతే మీరు ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళేసరికి రెడీగా ఉంటాడు. మీరు గ్రహించకుండా అలాగే వెళ్ళిపోయారనుకో, మీ హృదయాల్లోంచి వాడు తెలియకుండానే తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. సో అక్క నాకు ఇక్కడ బ్రదర్స్కి హల్లెలూయా, సిస్టర్స్కి హల్లెలూయా అని చెప్తా ఉంది. పిల్లలు కూడా హల్లెలూయా చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే స్త్రీలు ఒక దగ్గర నీళ్ళు ట్యాంకర్ వస్తూ ఉంటే ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గర నీళ్ళు పట్టుకుంటా ఉన్నారు. నీళ్ళు పట్టుకుంటా ఉంటే ఇంకా చూడాలి స్త్రీల సంగతి ఎట్లా ఉంటుంది కదా కదా. అవసరమైతే మొత్తం పైకి ఇట్లా అని కదా, ఇక నీ బిందెనా నా బిందెనా సొట్టలు పడేది ఒకటే తక్కువ ఉంటుంది. సో వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఇక్కడేమో అన్ని భాషలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నానా విధమైన భాషలు వస్తూ ఉన్నాయి ఆమెకి. వస్తూ ఉంటే ఈలోపే పాస్టర్ గారు అక్కడ సైకిల్ మీద వస్తూ ఉన్నారంట. వెంటనే ఆ సహోదరి ఆ పాస్టర్ గారు చూసి అందంట, ఆ పాస్టర్ గారు చూసి వెంటనే ఈమెకేమన్నదంట, హల్లెలూయా అన్నదంట. హల్లెలూయా అనగానే ఆమెకు అర్థం కాలేదు. అర్థం కాక ఈమె ఏదో తెలియని భాషలో నన్ను తిడుతుంది అనుకొని ఆమె ఏమన్నది, నీకు హల్లెలూయా అన్నదంట. నీకు హల్లెలూయా, మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా. సో వాళ్ళ కాందాన్ని మొత్తానికి హల్లెలూయా అని చెప్పింది. సో ఇది జస్ట్ ఇంతసేపు మీరు సీరియస్గా ఉన్నారు కాబట్టి ఏదో కొద్దిగా నవ్వుకోవడానికి మాత్రమే చెప్పాను. మంచి దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు మీ అందరి ఘనపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సో ఉదయకాలం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సో ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడిని ఘనపరచాలని కోరుతా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ పరలోక రాజ్యంలో మీ ప్రతి సత్క్రియను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచాలనుకుంటున్నాడు. సో మీ అందరి పైన కూర్చున్నారు, పాస్టర్ గారి కింద కూర్చున్నారు. నాకు ఇష్టం అనిపించట్లేదు. మీరందరూ చెప్పాలా? పైన కూర్చున్నారు చెప్తారా లేదా? సరే కూర్చోండి. చూసారా ఆయన తగ్గింది ఎంత బాగుంది, మంచిది. సో దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచాలనుకుంటున్నాడు. సో ఆ గణపరిచే విధానం ఎలా ఉంటుంది పరలోక రాజ్యంలో అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో దానికి మీరు అర్హులా కాదా అనే విషయంలో మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కానీ ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదాయన, అందరినీ గణపరచడానికి దేవుడు కోరుతా ఉన్నాడు. సో మనం ఈ లోకంలో పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని గణపరచాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. ఫాస్ట్గా చేస్తే రాజు గణపరచను అపేక్షించి వారికి తగినదేమనగా రాజు ధరించుకొని రాజు వస్త్రములను, రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటిపోవలేను. సో ఎస్తేరు గ్రంథం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ రాజు అడుగుతున్నాడు హామానుని, ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏం చేయాలి, ఏ విధంగా అతన్ని గణపరచాలి అన్నప్పుడు ఇక్కడ చక్కగా హామాను అనుకుంటున్నాడు, నన్ను గాక రాజు ఎవరిని గణపరుస్తాడు కదా. సో క్లోజ్గా ఉండేవాడినే హెచ్చిస్తూ ఉంటాడు, నన్ను గాక ఇంకెవరిని గణపరుస్తాడు అని తను అంటున్నాడు. రాజా, ఒకవేళ నువ్వు గణపరచాలనుకుంటే రాజ కిరీటం అతనికి పెట్టాలి, రాజ వస్త్రాన్ని అతనికి ధరింపచేయాలి, రాజు ఎక్కే గుర్రాన్ని అతనికి ఆ గుర్రం మీద అతను ఎక్కించాలి. రాజు వస్త్రం, రాజు కిరీటం,
రాజగుర్రం. ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్తారా మీరు? రాజవస్త్రం, రాజు కిరీటం, రాజు ఎక్కి గుర్రం. సో ఈ మూడింటి ద్వారా గణపరచాలన్నప్పుడు వెంటనే రాజు అన్నాడు, ఏమి తక్కువ చేయకుండా మొర్దెకైని గణపరచమన్నాడు. సో అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను కదా అన్ని రైట్ హ్యాండ్గా ఉన్నాను, నేను కదా అన్ని చేస్తా ఉన్నాను రాజుకు, నన్ను కాక ఆ వాచ్మెన్కి, గేట్ కీపర్కి గణపరుస్తాడు అతను ఈ వ్యక్తి అని మాట్లాడుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏం చేశాడు? ఆ మొర్దెకైని గణపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ రాజు గణపరచాలంటే ఈ విధంగా గణపరుస్తాడు. సో మనము ఏం చేస్తే ఈ ఘనత మనం పొందుకుంటాం. పరలోకంలో కూడా ఇవి ఉన్నాయి. పరలోకంలో కూడా వస్త్రం ఉంది, గుర్రం ఉంది. గుర్రం ఉందంటారా పరలోక రాజ్యంలో? ఉందంటారా? చదువుకున్న వాళ్ళు కదా అంటారు. రాజు గుర్రము, రాజు వస్త్రము, రాజు కిరీటాన్ని పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో మనం ఏం చేస్తే ఈ ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి, ఇప్పుడు పాస్టర్ గారు వస్తున్నారు, మీరు అందరూ చప్పట్లు కొట్టమని వీళ్ళందరూ ఏం చేశారు? చెప్పాలి, ఏం చేశారు? సో నా ఘనత ఇక్కడే పోయింది. మీరు చప్పట్లు కొట్టడం ద్వారా నా ఘనత ఇక్కడే పోయింది. నాకు పరలోక రాజ్యంలో ఘనత కావాలని నేను ఎక్కడ చప్పట్లు కొట్టించుకోను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మన యేసయ్యకి మాత్రమే కలుగును గాక. మనం ఎంతండి, మేమెంత నిష్ప్రయోజనమైన ప్రజలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ప్రజలు. సో ఈ లోకంలో ఎవరు కూడా ఒక వ్యక్తి మనల్ని గణపరచాలని, ఒక వ్యక్తి మనల్ని బలపరచడం లేదు, గణపరచాలి, నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది మనకి ఇష్టం. ఎవరైనా కించపరచడం, ఎవరైనా అవమానపరచడం అంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ పాస్టర్ గారు ఇక్కడ ఉండి ఎవరైనా గద్దించారనుకో, మా ఇంటికి రాని సంగతి చెప్తారు. ఏమనుకుంటారు? మా ఇంటికి రాని సంగతి చెప్తారు. అంతమందిలో అవమానపరుస్తాడా? నన్ను సంఘంలో అవమానపరుస్తాడా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? సహజంగా మన మనుషుల భావజాలం అలాంటిది. కానీ దేవుడు అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఘనత రాదు. ఒకవేళ పాస్టర్ గారు గద్దించినా అది మన క్షేమం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, రాజు రావాల్సిన రాజు ఏదైతే ఘనత ఇవ్వాలో ఆ ఘనత దేవుడు పరలోక రాజ్యంలో ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి నేను ఒక సహోదరిని ఇలాగే మాట్లాడుతుంటే లేపి నిలబెట్టి తిట్టే నిలబడ్డది, సైలెన్స్లో కూర్చుంది, మాట మాట్లాడలే, మళ్ళీ యథావిధిగా సంఘానికి వస్తానే ఉంది. సో ఇక్కడ దైవ సేవకుల నోట నుంచి దేవుడు ఏ మాట మాట్లాడినా అది మనం గ్రహించాలి. గ్రహించినప్పుడే మన క్షేమాభివృద్ధి మనకి కలుగుతుంది. ఈ లోకంలో మనం ఎలాంటి ఘనత కోరుకోకూడదు. ప్రాముఖ్యంగా సంఘంలో మనం ఎలాంటి ఘనత కోరుకోకూడదు. ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో దేవుడు మనకు ఘనపరుస్తాడు. సో ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఎస్తేరు గ్రంథం 3:8 వచనంలో ఒక మాట చూద్దాం మనం. అక్కడే 8వ వచనం, 3:8 వచనం. అంతటా హామాను అహష్వేరోషులతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నవి. సో ఈ జాతి వారు, యూదా జాతి వారు సకల విధులకు వారి విధులు ఎలా ఉన్నాయంట? వేరుగా ఉన్నాయి. మన ప్రవర్తన విధానం అంతా ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి. లోకానికి మనకి పూర్తిగా వేరుగా ఉండాలి. సో ఈ యూదులందరూ కూడా అహష్వేరోషు సంస్థానములన్నిటిలో కూడా అందరు ఒక దిక్కుంటే వీళ్ళు ఒక దిక్కున్నారు, అందరు ఒక పని చేస్తా ఉంటే వీళ్ళు ఒక పని చేస్తా ఉన్నారు. సో వీళ్ళు సకల జనుల విధులన్నిటికంటే వీళ్ళ విధులు ఎలా ఉన్నాయంటే వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన విధులు ఏవేవైతే ఉన్నాయో పూర్తిగా వేరుగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పేతురు అంటాడు, 2:40 వచ్చిన అపోస్తల కార్యాలు 2:40, ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. రక్షణ పొందేటప్పుడే నువ్వు వేరైపోవాలా. రక్షణ పొందిన తర్వాత వేరు కావడం కాదు, రక్షణ పొందేటప్పుడే నువ్వు వేరైపోవాలా. వేరైపోయి రక్షణ పొందాలి. ఒకవేళ అవగాహన లేకపోతే రక్షణ పొందిన తర్వాత నువ్వు వేరైపోవాలి. అంతే. చర్చించాము చూడండి,
ఎలా వెళ్తుంది? నీళ్లు ఎటికి కొట్టుకొని వెళ్తే సచ్చిన చేప అటు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ బతికిన చేప ఏం చేస్తుంది? ఎదురీదిద్ది. సో లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకంలో మనము ప్రతి విషయంలో ఒక పోరాట జీవితం మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము జయించగలము. పోరాటం లేని క్రైస్తవుడు కాదు. ఏదో విషయంలో నీకు పోరాటం వస్తూనే ఉంటుంది. ఆ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. లోక సంప్రదాయాలతో నువ్వు కలిసిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇప్పుడు దానియేలుకు, షడ్రకు, మేషకు, అబద్ధాలకు ఏం చేశారు? రాజు భోజనం ఇచ్చారు. రాజు భోజనం ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు దాన్ని. రాజు భోజనం అంటే ఎలా ఉంటుంది? మాంసాహారం, చక్కటి మాంసాహారం ఇస్తే మనమైతే ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత చికెన్ అందా గారు లేదా? కోడిగుడ్డు ఉందా? బతికిపోయాడు. సో గుడ్డు కూడా దొరకకపోతే వాళ్ళకి కష్టమే. అన్ని జనాలకేమో సొక్క లేకపోతే మొక్క దిగదు, మనకేమో ముద్ద లేకపోతే మొక్క దిగదు అనమాట. సో ఇది ఇజ్రాయెల్ ప్రజల నుంచి వచ్చింది కదా. క్రైస్తవులు కాగానే మనకి ముద్దకు ఒక ముక్క అయితే ఉండాలి. పొరపాటున లాస్ట్ డే ఉందా? లాస్ట్ డే ఉంటుందేమో. సో గమనించండి అందరినీ. ఆ రోజు మీ విశ్వాసం చూసుకోవాలి. మీరు ఇంకా ఆ రోజు మొక్క కోతను ఎగబడుతున్నారా, లేకపోతే వాక్యం తృప్తిగా దొరికింది చాలా అనుకొని పెట్టింది తిని వెళ్ళిపోతారా? సో వీళ్ళందరూ ఆ రోజు ఎలా ఉండాలా? పెట్టింది తిని వెళ్ళిపోవాలి. నాకు 3 మొక్కలు తగినాయి, 2 మొక్కలు తగినాయి, సగమే దొరికింది, పులుసే దొరికింది. మీ ఇళ్ళ కాడ మనం తినమా? మన ఇళ్ళ కాడ ఇది ప్రేమ విందు. ఇదే విందు? ప్రేమ విందు కదా. పగవారింట్లో మాంసము తినుట కంటే ప్రేమ గలవారింట్లో ఆకుకూర తినుట మేలు. ఇది ప్రేమ విందు కాబట్టి దొరికింది తినేసి వెళ్ళిపోవాలి అంతే. ఈ షడ్రక్, మేషక్, అబద్ధాలు, దానియేలు వాళ్ళు ఆకుకూరలు తింటే వాళ్ళ ముఖాలు ఏమైపోయినాయి అంట? ప్రకాశించినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఏమైతుంది? మాంసాహారం తిని ఏమైపోయింది? స్టైల్గా కొలెస్ట్రాల్ వస్తూ ఉంది అంతే. ఏమైపోతా ఉంది? జస్ట్ స్టైల్గా కదా. కొవ్వు అంటే బాగుండదని ఇంగ్లీష్లో కొలెస్ట్రాల్ అంటున్నారు అంతే. సో ప్రత్యేకమైన జీవితాన్ని మనం కనపరచకపోతే దేవుని నామానికి అవమానం కలిగింది. పరలోక రాజ్యంలో కూడా మనకు ఘనత రాదు. మన విధులు సకల జాతుల విధులకు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నెంబర్ 1 ఎలా ఉండాలా? ఈ విధులు వేరుగా ఉండాలి, రైట్. రెండవది 1 సమూయేలు గ్రంథం 2:30. 1 సమూయేలు గ్రంథం 2:30. నన్ను గణపరచు వారిని నేను గణపరచను. థ్యాంక్ యూ సిస్టర్. అంత వదిలిపెట్టి కరెక్ట్ పాయింట్ తీశాను. సో దేవుని గణపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని గణపరచాలి. ఈ లోకంలో మనం దేవుని గణపరిస్తేనే దేవుడు ఈ లోకంలో దేవుడు ఘనత ఇస్తాడు. నువ్వు కోరుకోని అవసరం లేదు. పేరు ప్రఖ్యాతల కోసం మీరు ప్రాకులాడ పనే అవసరమే లేదు. అసలు దేవుడు నీకు తగినంత ఘనతను ఇహమందిస్తాడు, పరమందు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు మనం ఎలా దేవుని కనపరచగలం? మొర్దెకై దేవుని ఎలా కనపరచాడంటే అందరి ఎదుట సాక్ష్యంగా నిలబడ్డాడు. ఆయన ఎలా నిలబడ్డాడు? అందరి ఎదుట సాక్ష్యంగా నిలబడ్డాడు. సీక్రెట్ క్రిస్టియన్ కాదు ఆయన. అందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయనకు శ్రమ వచ్చింది. శ్రమ తర్వాత ఏమొచ్చింది చెప్పాలి. మీరు మాట్లాడాలి. మాట్లాడితే మీరు అలర్ట్గా ఉన్నారనుకుంటా, లేకపోతే బాడీ ప్రెజర్. సో మీరు ఎప్పుడు తిందామా ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకోవాలండి. ఇది పెట్టేది మీకు ఆహారమే. మనుషులు కేవలము రొట్టె వల్ల మాత్రము కాదు, మనుషులు కేవలము రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. యేసయ్యా మాతో మాట్లాడుము, నీవు మాట్లాడితే మేము బ్రతికేదమయ్యా. ఇందాక మాస్టర్ గారు అన్నారు కదా, నీ సన్నిధి నాతో రాకపోతే అందులో ఉందన్నమాట. ఇది దేవుడు నాకు ఇచ్చిన పాట.
సో ఇది దేవుడిచ్చే ఆహారం. సో ఈ ఆహారము కేవలం మనం రొట్టె వల్ల మాత్రం బ్రతకలేము. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెడతామో మనం చనిపోతాం. సో ఇదంతా పెట్టేది దేవుని ఆహారము కాబట్టి శ్రద్ధగా మనం విందాం. సో ఇక్కడ దేవుని గణపరచాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలంటే పబ్లిక్గా ఒప్పుకోవాలి. సీక్రెట్ క్రైస్తవులుగా ఉండకూడదు. కీర్తనలో 91:14 వచనంలో అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నా నామమును ఎరిగినవాడు, నా నామంలో ఉన్న శక్తిని ఎరిగినవాడు, నా నామంలో ఉన్న ప్రేమను ఎరిగినవాడు, నా నామంలో ఉన్న ఘనతను అతను ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచుతాను. ఎందుకంటే ఎక్కడ కూడా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 10:32-33 చదవండి. మత్తయి సువార్త 10:32-33 వచనంలో, మత్తయి సువార్త 10:32-33 వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఎరగనను వానిని పరలోకమందును నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. సో ఇక్కడ దేవుడు అతడు నా నామమును ఎరిగినవాడు అంటే ఎలా ఎరగాలి మనము? మనుషులందరూ ఎదుట ఆయన నామమును, ఆయన యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా రక్షకుడు అని మనుషుల ముందు అందరి ముందు ఒప్పుకోవాలి. సీక్రెట్గా బ్రతకూడదు. సీక్రెట్గా బ్రతికితే ప్రభు పరలోక రాజ్యం ముందు కూడా తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోడు. ఆయన మనల్ని గణపరచాలంటే ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే గణపరచడు. ఇక్కడ ఆయన ఎరుగు, ఆయన నాకు తెలుసు, ఆయన నా దేవుడు, నా సొంత రక్షకుడు అని నువ్వు చెప్పుట ద్వారా దేవుని నామం ఏం చేస్తున్నావు? ఇక్కడ ఘనత తీసుకొస్తున్నావు. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా ఆయన నీకు ఘనతనిచ్చే దేవుడు. ఆయన నీకు కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు. మనకు మాత్రమే వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. హలో, అందరికి వస్తున్నాయి. అందరి శ్రమ నిష్ప్రయోజనం అయిపోతుంది. మన శ్రమ మాత్రమే పరలోకమందు దాచబడుతుంది. హల్లెలూయా. ఆ పరీక్షలో నువ్వు నిలిచినప్పుడు, ఆ శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ బాధ నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ అప్పుల భారం నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కనపరచడానికి అదొక మార్గంగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పబ్లిక్లో ఆయన ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి. సీక్రెట్ క్రిస్టియన్ అంటారు. అంటే బయటికి వెళ్ళినప్పుడేమో వాళ్ళతో తిరుగుతాడు, ఇంట్లోకి వచ్చినప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటాడు. ఇంట్లోకి వచ్చినప్పుడేమో ఈ పాట, బయటకు వచ్చినప్పుడేమో వాళ్ళ పాట. సో మనం రాజకీయ నాయకులం కాదు, మనం రాజకీయ నాయకులము అసలే కాదు. మనం దేవుని, సర్వోన్నతుడైన దేవుని కుమారులం, ఆయన పిల్లలం, ఆయన చేత పిలువబడిన వారం, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారం. కాబట్టి మనల్ని గణపరచాలనుకుంటున్నప్పుడు మనం ఈ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తే పరలోకమందు దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఇది రెండవది. పబ్లిక్గా ఆయన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి. మొర్దెకై ఎలాగైతే హామానికి తల వంచుక, రాజుకు తల వంచుక, తండ్రికి మాత్రమే, దేవుని మాత్రమే ఎలాగ ఆరాధించాడో ఎవరికి కూడా నువ్వు తల వంచొద్దు. ఎవరికి కూడా నువ్వు తల వంచొద్దు. దేవునికి మాత్రమే నువ్వు తల వంచే వ్యక్తిగా ఉండాలి. అనగా మీకు చిన్న ఉదాహరణ కావాలని చెప్తాను. ఆరాధన సమయంలో ఎప్పుడు మనకి ఆదివారం ఆరాధన ఉంటుంది. ఆదివారం ఆరాధన సమయంలో నిన్ను నీ ప్రియమైన వారు ఒకరు ఎందుకు పిలిచారు, అలాగే ఇక్కడ దేవుడు కూడా నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎవరిని ఎక్కువగా నీ జీవితంలో అవకాశం ఇస్తావు? చెప్పండి. విందా? పెళ్ళా? దేవునేనా? ఎంతమంది పెళ్ళిళ్ళు మానేసి సంఘానికి వచ్చారు? ఒక్క చేయబడట్లేదు. మంచిది కదా? సో ఇలా మనం చేసినప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు. తద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు దేవుడిని గణపరుస్తున్నావు. ఒకవేళ మీ ఇంటికి ఆదివారం వచ్చారు బంధువులు, మీ ఇంటికి
ఆదివారం వచ్చారు. సో పాస్టర్ గారు అందరు గమనిస్తూ ఉంటారు. గమనించి, ఏం సిస్టర్ రాలేదు మందిరానికి, ఆరాధనకి రాలేదేందమ్మా అని అంటే, లేదులేండి పాస్టర్ గారు, మా ఇంటికి అలా చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చారు అందుకే రాలేకపోయాను. లేకపోతే మా పాప వచ్చింది, మా అల్లుడు వచ్చాడు, అందుకే కాస్త మటన్, చికెన్, చేపలు అన్నీ ఫ్రై చేయడంలో టైం అంతా సరిపోయింది, అందుకే రాలేకపోయాను. సో ఇప్పుడు ఎవరిని ఎక్కువ కనపరుస్తున్నావు? వాళ్ళనే కనపరుస్తున్నావు ఎక్కువ. నీవు నీ దేవుని కనపరచాలి. మనం ఎలా ఉండాలంటే, బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తే చక్కగా చర్చ తీసుకొచ్చేసారు, నేరుగా మందిరాన్ని తీసుకొచ్చేసారు. రండి, మేము మా ఇంటికి వచ్చారు కాబట్టి దేవుని మాటలు కాస్త విందాం, మనం చర్చికి వెళ్దాం, అక్కడ బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, అందరితో కలిసినటువంటి బాగుంటుంది అని చెప్పి మందిరాన్ని తీసుకొచ్చేసారు. లేదు వాళ్ళు రారు అన్నారు అనుకో, తాళం చేయ వాళ్ళకి ఇచ్చేసి మీకు కావాల్సింది వండుకోండి, ఇక్కడ బెండకాయలు ఉన్నా, ఇక్కడ దొండకాయలు ఉన్నాయని చెప్పండి. వాళ్ళే వండుకుంటారు, మనం వచ్చేసరికి వాళ్ళే వండి పెడతారు. 100 మందికి అనుమానం, ఇంటి తాళం చేయిస్తే ఉన్నాయో నేటికి ఎత్తుకొని పోతారు. సో ఆ సమయాన్ని ఏం చేస్తారంటే ఇంకా ఇంటికి ఆడే సమయం గడపాల్సి. సో ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మా జీవితంలో మా ఇంటికి సండే రావాలంటే భయపడేవాళ్ళు. వాళ్ళు ఉండరు, ఇంటికాడ తాళం ఉంటుంది, మనం పోయి వేస్ట్ అని మిగతా రోజులు వచ్చేవాళ్ళు. మనం అక్కడ నేర్పించాలి బంధువులకి. తద్వారా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. సో అలా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మూడవది యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. సో తండ్రి ఘనపరచాలంటే మనం ఏం చేయాలా? సేవించాలి, అనగా ఆయనని వెంబడించాలి, దేవుని మాత్రమే వెంబడించాలి. ప్రాముఖ్యంగా మీరు చూడండి, ఈ అంత్య దినాలలో మనం ఉన్నాము. ప్రవచనాత్మకమైన సందేశాలు మీరు వినొచ్చు, కానీ అది లేఖనానుసారమా కాదా అనేది కూడా గ్రహించాలి. హల్లెలూయా. సో దేవుడు నీ గురించి ఏదైనా ప్రవచించవచ్చు, నీ గురించి అది ఇది అని చెప్పవచ్చు, కానీ అది లేఖనానుసారమా కాదా అని మీరు పరీక్షించేవారుగా ఉండాలి. లేఖనానుసారంగా కాకపోతే మాత్రం అది అబద్ధం. ఎందుకంటే ప్రతి ప్రవచనం అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కాకుండా నేను పైకి లేపేసి దేవుడు నేను అత్యున్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవుడు అని ప్రవచిస్తే స్తోత్రం అని చెప్పండి, సపరేట్గా ఉన్నాడు. అంతే, అంతకు మించి చేసేది ఏమీ లేదు. వాక్యానుసారమైన ప్రవచనం ఏదైనా వస్తే అప్పుడు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే పేతురుతో మాట్లాడిన దేవుడు కొర్నేలుతో మాట్లాడాడు, కొర్నేలుతో మాట్లాడిన దేవుడు పేతురుతో మాట్లాడాడు. ఎందుకు చెప్తున్నానంటే అంత్య దినాలలో ఉన్న ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే దినాలలో మనం ఉన్నాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ సేవకుల నడిపింపులో మనం ఉంటున్నామో ఆ సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఆయన ఖండించినా, గద్దించినా, హెచ్చరించినా, ఆపదలో మనల్ని బలపరుస్తాడు. మిస్టేక్స్ చేసినప్పుడు కాస్త అట్లా చేయకూడదు అని అంటాడు. సో వాటిని మనం అన్ని అంగీకరించే విధంగా మనం ఉన్నప్పుడే మనం అంటు కట్టబడి, నాటబడి, తగిన కాలమందు మనం ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో వెంబడించాలి. దేవుని వెంబడించినప్పుడు, ఆయన్ని సేవించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. సో ఎలా వెంబడించాలి? మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16. నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. మత్తయి సువార్త 16. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. 27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. సో ఇక్కడ యేసును వెంబడించాలంటే ఎలా వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవరి సిలువ వాళ్ళే ఎత్తుకోవాలి.
ఒకరినొకరు ఎత్తుకోవడానికి లేదు. ఎవరి సిలువ వాళ్ళే ఎత్తుకొని నడవాలి. మీ భారం అంతా తెచ్చి పాస్టర్ గారి మీద వేయద్దు. పాస్టర్ గారు గట్టి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఎట్లా గట్టిగా ప్రార్థన చేయండి, మా సమస్యలు పోవట్లేదు, గట్టిగా ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తున్నారమ్మా? మాకు అంత టైం లేదు పాస్టర్ గారు. అలాగా మీ భారం మీరే భరించాలి, మీ సిలువ మీరే ఎత్తుకోవాలి. ఎత్తుకొని అప్పుడు యేసయ్యను వెంబడించాలి. మేము క్యాథలిక్స్ కాబట్టి మేము చిన్న ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే చిన్న ఇట్లా మెడలో చైన్ వేసుకొని చిన్న క్రాస్ ఇక్కడ వేసేవారు. ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి. చేసేదేమో విగ్రహారాధన, ఇక్కడేమో చిన్న సిలువ. సిలువ మెడలో వేసుకోవడం కాదు కానీ సిలువ భుజం మీద ఎత్తుకొని దేవుని వెంబడించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అప్పుడు నా తండ్రి వలన అతడు గణపరచబడను. మనమంతా ఎలా ఉండాలంటే సేవకులకి సపోర్ట్గా ఉండాలి. మీరు ఏమని అడగాలంటే ప్రార్థన చేయడానికి, మిగతా సమస్యలు కూడా చెప్పవచ్చు. మీరు ప్రార్థన చేస్తూ పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్పవచ్చు. కానీ ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు, దేవుని రాజ్యమును, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వెంట వస్తాయి. మనం ఏం చేస్తాం? రాజ్యాన్ని, నీతిని పక్కకు పెట్టేసి లోకాన్ని వెంబడిస్తాం. అది నాకు కావాలా, ఇది నాకు కావాలా, అది కావాలా, ఇది కావాలి. దేవుడు వచ్చినాడు, మీ పరలోకమందున్న తండ్రికి మీకు కావలసినవన్నీ కూడా ఆయనకి తెలుసు. మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభువా నీ సన్నిధి లేకుండా నేను బ్రతకకూడదు నాయన. ఆమేన్. నీ సన్నిధి లేకుండా ఒక్క రోజు కూడా నేను ఉండొద్దు అయ్యా. నీ సన్నిధి లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకకూడదు నాయన. నీవు లేకుండా నేను జీవించకూడదు ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రభుతో ప్రార్థన చేస్తామో, ప్రభు అంతకు మించిన సంతోషం ఆయన ఇంకే ప్రార్థనలో ఉండదు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకే మోషే అన్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను ఇక్కడి నుంచి, ఆయన అనుకోవచ్చు 6 లక్షల కాల్వము నా వెంట ఉంది, ఏ యుద్ధము ఏ సైన్యం వచ్చినా నేను జయించొచ్చని అనుకోవచ్చు. కానీ మోషే అన్నాడు, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి అడుగు కూడా పెట్టను. అప్పుడు చక్కటి అప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుని సన్నిధి మనకు ఉందా? మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించి వెళ్తున్నామా, లేకపోతే ఊరికనే వెళ్ళిపోతున్నామా? ఏదో వస్తున్నామా, వెళ్ళిపోతున్నామా? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకొని వెళ్ళాలి, ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళాలి. ప్రభు సన్నిధి నువ్వు అనుభవించినప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తావు. ఆ సంతోషంలోనే దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమాధానం కలిగించి నీకు కావలసిన ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవడైనా వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ప్రాముఖ్యంగా సేవకుల ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. సేవకులు అందరూ, ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే చుక్కలు కనపడతాయి. మనకి కనపడదా? పగిలేలాక పెట్టుకోవచ్చు ఈ కాల పిల్లలకి, అవునా కదా? సో ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే సేవకులు కాస్త భారమైన. కాబట్టి ఒకనొక ఒక కనపడకపోవచ్చు, లేకపోతే ఏదైనా ఆయన అనుకోకుండా, ఇప్పుడు భాస్కర్ గారు ఏమన్నారు, దయచేసి క్షమించండి, పాటలు లేకపోతే ఏం చేయాలి? పాట లేకపోతే క్షమించమని అడిగాడే లేదు అంటే మీరు కోపం ఉంటారనమాట. ఇది మనకు తగదు అసలే. అపోస్తలుడైన పౌలు అంటాడు, భోజనం చేసినా పానం చేసినా దేవునికి మాత్రమే మహిమ కలగాలి. సో పాట పాడటం ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మాత్రమే మహిమ కలగాలి. సో ఇక్కడ నిలబడి పాడితేనే దేవునికి మహిమ కలదు. ఇక్కడ పాడేటప్పుడు నువ్వు అక్కడ పాడుతున్నా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో ఇలాగ మనము జీవించాలి. ఎప్పుడు అలగొద్దు. పాటలు ఇవ్వకపోతే అస్సలు అలగొద్దు. అలుగుతారా? అలగదా? కొంచెం. సో ఇంతవరకు అలిగారేమో కానీ ఇప్పుడు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నుంచి ఎప్పుడూ అలగొద్దు. పాట ఇవ్వకపోతే
ప్రార్థన చేయకపోతే అలాగే అవుతుంది. ఇక్కడ పాడుతున్నప్పుడు మీరు కూడా పాట పాడండి, అలా దేవుడు కనపరచబడతారు. అలా కదా, మీరు పాడుతున్నప్పుడు నేను కూడా పాడుతా ఉన్నాను, నాకు వచ్చిన పాట నేను కూడా పాడుతూ ఉన్నాను. సో అలా దేవుడు గణపరచబడతాడు. మనం అందరం కలిసి దేవుడిని గణపరచాలి. అప్పుడు మనకు రెట్టింపు ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. 4వది సామెతల గ్రంథం 3:9. సామెతల గ్రంథం 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత బాగుంది కానీ ఒకటే బాగలేదు. అంత బాగుంది కానీ ముందు 3 చెప్పారే, అవి పర్వాలేదు కానీ ఇది కాస్త బాగలేదు. అవునా? బాగుందా? నీ ఆస్తిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. సో ఇవ్వడం ద్వారా కూడా దేవుని గణపరుస్తున్నాం మనం. ఇవ్వకపోవడం ద్వారా దేవుని నువ్వు గణపరచట్లేదు. చాలా మంది అనుకుంటారు, నాకే లేదు, పాస్టర్ గారికి అడగల. మనం పాస్టర్ గారికి ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్నాం. అది దేవుని ఆజ్ఞ. మనం ఎప్పుడైతే దీన్ని చేసి దేవుని గణపరుస్తామో దేవుడు ఆయన పెట్టుకోడు. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇస్తావో ఖచ్చితంగా మళ్ళీ నీకు కల్పిస్తాడు ఆయన. ఇది అందరికి తెలుసు కానీ విశ్వాసం లేదు దీంట్లో. కొందరు మాత్రమే చేస్తారు, కొందరు మాత్రమే చేస్తారు కానీ అందరూ చేయరు. సో ఇది అందరూ చేయాలి. ఎందుకంటే నేను మా సంఘంలో కూడా ఖచ్చితంగా చెప్తా ఉంటాను, నేను సీరియస్గా చెప్తా ఉంటాను. ఎందుకంటే దీన్ని చేయకపోవడం ద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. అవునంటారా? నిజమేనా? నేను ఒక బుక్ చదివాను, నరకానికి పిక్నిక్. ఎవరైనా చదివారా? నరకానికి పిక్నిక్ అని ఎవరైనా చదివారా ఆ బుక్? ఆ బుక్లో రాయబడి ఉంది, కొలంబియా దేశస్తులు ఒక పిక్నిక్ వెళ్ళడానికి వాళ్ళందరూ అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ 7 మందిని పాతాళానికి తీసుకొని వెళ్తున్నప్పుడు వారు అరుపులు కేకలు వినలేక, ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళిపోయి, ఇక్కడ ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నావు, ఇక్కడ ఎందుకు మమ్మల్ని తీసుకున్నావు, ఈ అరుపులు వినలేకపోతున్నావు, ఈ కేకలు వినలేకపోతున్నావు, చెవులు పగిలిపోతున్నాయి అంట అసలు అరుపులు కేకలకి. అప్పుడు దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు ఆ 7 మందిని. అప్పుడు వాళ్ళకి ఎంత అరిసినా కానీ ఇంకా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు నరకంలో ఒక్కొక్కరికి ఏ విధంగా శిక్ష పొందుతున్నారో అక్కడ అందరినీ చూపించాడు. నరహత్య చేసేవాడు, వ్యభిచరించేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, తాగేవాళ్ళు, ఇక రకరకాలుగా అన్ని సెక్షన్ సపరేట్గా చూపిస్తున్నప్పుడు ఒక సెక్షన్లో ఏముందంటే 10వ భాగం ఇవ్వని దొంగలు అని రాస్తుంది. అప్పుడు అడిగాడంట ఈ వ్యక్తి అందులో, ప్రభువా 10వ భాగం ఇవ్వకపోతే కూడా దేవుడు ఇక్కడికే వస్తారా? అప్పుడు దేవుడు అన్నాడంట, అది నా ఆజ్ఞ. దేవుని పరిచర్యకు నేను రక్షించుకున్న తర్వాత అందరూ దేవుని పరిచర్యలో తమ సిలువ ఎత్తుకొని నన్ను సేవించి నన్ను వెంబడించాలి, పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. సో వీరు దీన్ని చేసి నా యందు దొంగలించారు కాబట్టి, వీరు నా పరిచర్యకు ఆటంకంగా ఉన్నారు కాబట్టి వారు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని చెప్పాడు. అది నేను చదివినప్పుడు షాక్ అయిపోయినా. అంటే ఆల్రెడీ మేము స్టార్టింగ్ నుంచి ఇచ్చేవాళ్ళం. నేను 95 నుంచి పని చేసినా అప్పటి నుంచి 10వ భాగం నేను ఇస్తాను. కానీ అది చదివినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే అలాంటి వారికి కూడా పాతాళం ఉంటుందా? సో ఉంటుంది ఇంకా. ఎందుకంటే మనం ఒకసారి దేవుని తీర్పులో నిలబడిన తర్వాత మళ్ళీ మనం ప్రభువా ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను అంటానికి లేదు. ఒకసారి దేవుడు తీర్పు తీరిస్తే ఇంకదే న్యాయమైంది. కాబట్టి మన జీవితంలో దేవుని మనం ఎలా గణపరుస్తున్నాం అనేది ఈ లోకంలో మనము పరీక్షించుకోవాలి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను. నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవునికి ఇచ్చేవారు ఇంటిలో కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. సో నా జీవితంలో, సేవా జీవితంలో నేను 4 years డ్యూటీ చేసుకుంటూ చేశాను.
ఫోర్త్ ఇయర్లో దేవుడు నన్ను ఫుల్ టైంకి ప్రేరేపించినప్పుడు నా జాబ్ లాజరస్ బ్రదర్ గారికి టెక్నికల్ ఏదుందో నేను ప్రాముఖ్యంగా రావడానికి లాజరస్ బ్రదరే కారణం. సో అదే టెక్నీషియన్ నేను కూడా. సో ఆ టెక్నికల్ వర్క్లో నేను పనిచేస్తున్నప్పుడు మంచి జాబ్ అయ్యి, కానీ ఫోర్త్ ఇయర్లో దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు 2018లో నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. మా సార్ కూడా అన్నాడు, ఎందుకు వెళ్తున్నావు, అక్కడ నీకు ఎక్కువ వస్తున్నా అన్నాడు. యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చేదానికన్నా చాలా తక్కువ, ఎంత అంటే ఇంకా మీకు చెప్పలేదు, చాలా తక్కువ. ఇక్కడ నాకు మంచి సాలరీ, అక్కడ ఇది ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావు నువ్వు అని మా సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నా, నా దేవుడు పిలిచాడు, ఆయన చూసుకుంటాడు అన్న. మా సార్ కోపం వచ్చింది, ప్లేస్ ఇంకో ప్లేస్ వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఒక రైస్ బ్యాగ్ వచ్చింది. జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఒక సహోదరి రైస్ బ్యాగ్ మూట కట్టి తెచ్చింది. యాక్చువల్లీ సీల్ ఉంటుంది కదా, సీల్ లేదు, ఆ సీల్ ఇప్పినట్టుంది, మూట కట్టి తెచ్చితే ఇంటికి తెచ్చి మేము అది ఇప్పితే భయంకరమైన వాసన, ఆ బియ్యం తినలేదు, అస్సలు తినలేదు. అప్పటికి మా ఇంట్లో 2-3 25 kgs బ్యాగ్ రైస్ ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి కొన్న రైస్ ఉంది. అయితే ఆ టైంలో నేను ఏం చేశానంటే పాస్టర్ గారు చెప్పాను, ఇది నువ్వు వండు అని చెప్పాను. తినలేమండి అసలు. ఇంకా మన ప్రిస్టేజ్ చూసుకుంటే ఇదేవాడు తింటాడు, మనకు దేవుడు మంచి ఇచ్చాడు కాబట్టి మంచి బియ్యమే తినాలి. మన దేవుడు రాజులైనా యాజక సమూహంగా వాటి పిచ్చి అని ఎవరు తింటారు, మనం మంచిగా తినాలి కదా. కొన్ని చోట్ల వ్యర్థంగా వాడుతూ ఉంటారు ఈ మాట, కొన్ని చోట్ల మంచిగా వాడతారు, కొన్ని చోట్ల అనవసరంగా వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే నేను ఆ రైస్ వండమని చెప్పానో రాష్ట్రం గారు కొద్ది నూనె వేసి కొద్ది ఉప్పు వేసి ఆ 25 kgs రైస్ తిన్నామండి. మాకు ఏ అనారోగ్యం రాలేదు. ఇప్పుడు నేను 7 సంవత్సరాలు అయింది జాబ్ రిజైన్ చేసి, ఇప్పటి వరకు నేను బియ్యం కొనలేదు. చెప్పలేదు ఒకసారి, ఇప్పటి వరకు నేను బియ్యం కొనలేదు. సంఘస్థలే కవర్లలో తీసుకొస్తా ఉంటాను. ఈ వారం అయిపోయి వచ్చే వారం ఎట్లా అంటే దేవుడు నడిపిస్తాడు అంతే. దేవుడు తీసుకొని వస్తే ఎవరో ఒకరు తీసుకొని వస్తూ ఉంటాడు. సో అలా నేటి వరకు కూడా పోషిస్తూ ఉన్నాడు. ఎందుకు, నేను కూడా నా సేవలో వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ దశలాగా తీస్తాను. అప్పుడు మన కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు వెనక తీయక ఇస్తాడు. సామెతల గ్రంథం 21:26లో నీతిమంతుడు వెనక తీయక ఇచ్చును. సామెతలు 11:24లో వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ వచ్చి లేమికి వచ్చేవారు కలరు. సో మనకు తప్పనిసరిగా పరిచర్య అనేది ఇంటి పని కాదు. పరిచర్య ఇంటి పని కాదు, మీ ఇంటి పని కాదు, మా ఇంటి పని అసలే కాదు. ఈ పని ఏమిటి, దేవుని. సో దేవుని ప్రేమించే వారందరూ కూడా ఏం చేయాలంటే పరిచర్యలో ఏకమైపోవాలి. ఫస్ట్ గారు మేము ఉన్నాం అని సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చినప్పుడు తనకు కూడా నా పిల్లలు నాకు ధైర్యంగా ఉన్నారు అనే బలం తనకు కూడా వస్తుంది. సో ఆ అమౌంట్ కూడా పరిచర్యకి వాడతారు వాళ్ళు కూడా. మీ పాస్టర్ గారు పరిచర్యకి వాడతారు, ఇంకెవరి విధంగా వాడతారు. తను నాతో పంచుకున్న సాక్ష్యం, తనకు ఒక ఇల్లు లేదంట, ఒక కారు లేదంట. మీరందరూ ఆయనకి ఇల్లు కారు కొనియాలి. అంత పని మాత్రం చెప్పకండి అంటారా. తనకు వచ్చేదంతా సేవలో పెడతాము. పెట్టినప్పుడు ఏస్కేలో రాస్తుంటుంది సేవకులు ఇల్లు కట్టించే బాధ్యత సంఘంది. లేవీయులకు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత సంఘం. తనకు కావాలంటే కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆయనకు అవకాశం ఇవ్వద్దు. మీరు తీసుకోవాలి ఆశీర్వాదం. ఎంతమంది ఆశీర్వదించబడాలని ఉందంటే ఏం చేస్తాం, ఒకసారి చేస్తే ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే అందరమే కదా. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఎవరికనే రాదు. రూపాయి ఊరికనే రాదు కదా. లలిత జ్యువెలర్స్ ఊరికే రాదు రూపాయి. ఏం చేస్తే వస్తుంది, కష్టపడితే మాత్రమే వస్తుంది. సో లలిత జ్యువెలర్స్ మాత్రం మనకి 80,000 వస్తాయి కదా. ఎంత తులానికి ఎంత అండి నాకు తెలియదు, నేను ఎప్పుడు మా పాసంలో కొనలేదు. ఎంత ఉంది
80 ఏళ్ళే అంటే విన్నా నేను. సో ఏది ఊరికే రాదు. ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావాలంటే మనం దేవుని పరిచర్యలో తప్పకుండా సేవకులకి సహకారంగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఏ జీతం ఇస్తాడో అదే జీతాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వస్తాడు. వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలంటాడు. ఏం చేయాలన్నప్పుడు దేవుడు అంటాడు, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాడు. అంతే అన్నాడు. ముందేం చెప్తాడు, అన్ని ఆజ్ఞలు చెప్తాడు. ఎందుకంటే టైం లేదు నాకు. అన్ని ఆజ్ఞలన్నీ చెప్పిన తర్వాత అవన్నీ నేను పాటిస్తాను, ఇంకేమైనా కొదువు ఉందా చెప్పు. సవాల్ యవనస్తుడు ఏం చేస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు యేసయ్యకి. ఇంకేమైనా కొదువు ఉందా చెప్పు, అన్నీ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు హృదయాన్ని చూసినప్పుడు అతని ఆశ అంతా ఏడుందంట, ఏడనంట. నేను రీసెంట్గా ఒక బైక్ చెప్తా ఉన్నాను. యవనస్తుడే ఇన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంట్లో, ఇది అన్నీ ఎందుకయ్యా, నేను ప్రార్థన చేస్తా దేవుడు వీటన్నిటిని తొలగిస్తాడు, దశభాగం దేవునికి అన్న. ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం ఏనంట 25,000 ఖర్చు పెట్టినట్టు ఇప్పటికి. నేను చెప్పి ఒక నెల కూడగాలి, ఒక్క నెలకి 25,000 ఖర్చు పెట్టండి గ్యాస్, జస్ట్ గ్యాస్కి. దేవునికి ఇద్దామంటే డాక్టర్ ఏం చెప్తే అది ఇద్దారు, మాస్టర్ గారు ఏం చెప్తే అది ఇద్దారా? కానీ అసలు మనం వినాల్సిన ఎవరి మాట? సేవకుల మాట వింటే ఖచ్చితంగా దీవించబడతాం. హల్లెలూయా. సో దేవుడు అన్నాడు, నీ ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడే తన ముఖమును ఏం చేసుకున్నాడంట, చిన్నగా ఉంచుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఎంతమంది ముఖాలు చిన్నగా అయిపోతున్నాయి? ప్రకాశిస్తున్నాయా చిన్నగా అయిపోతున్నాయి? కొంతమంది నిద్ర కూడా వస్తుంది. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఆ నిద్రలో ఉన్నారు. అంటే కళ్ళు మాత్రమే తెలుస్తున్నాయి కానీ నిద్రలో ఉన్నారు. సో మన ముఖం చిన్నపుచ్చుకోకూడదు, ఎప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. దేవుడు తను పెట్టుకోడు. ఒకవేళ మనుషులకి ఇచ్చి వడ్డీ వస్తుందని, ఇంట్రెస్ట్ వస్తుందని, 10 రూపాయలు వస్తుందని ఇచ్చామనుకో అంటే తర్వాత పాస్టర్ గారు లక్ష రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, ఏదో మా పిల్లల ఫీజులు పనికి వస్తుందని ఇస్తే అంటే ఎత్తుకో ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేనన్నా అవి రావు పోండి అని చెప్పి. ఎందుకు ప్రార్థన చేసేది? అవి రావు పెట్టు. ఎందుకు ప్రార్థన చేసేది కదా? ఇలా దాచిపెట్టి ఏం చేస్తారు? ఎవరికో ఇచ్చేస్తే మనుషుల మాటలు నమ్ముతారు కానీ దేవుడి మాట నమ్మరు. మనుషులు 10 రూపాయలు ఇస్తాంటే నమ్ముతారు ఈజీగా, కానీ ప్రభు నీకు 90% తిరిగి ఇస్తాంటే నమ్మరు. ప్రభు ఇచ్చే శాతం ఎంత? 90% రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇచ్చేది 10%, దేవుడు 90% రిటర్న్ ఇస్తాంటే నమ్మరు కదా. సో ఇది మనం చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని పరలోకమందు ఘనపరుస్తాడు. వాక్యోపదేశము పొందువారు వాక్యోపదేశము చేయువారికి భాగము ఇవ్వాలి. సో మనం ఎప్పుడైతే భాగం ఇస్తాం మన జీవితంలో, దావీదు అంటాడు, నీవే నా పానీయ భాగం, నా స్వాస్థ్య భాగం అంటాడు. తన స్వాస్థ్యములో కూడా ఒక భాగం అంటాడు. దేవుడు స్వాస్థ్యములో కూడా ఒక భాగం అంటాడు. సో అలా భాగం పంచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను ఎన్ని చెప్పినప్పుడు 4 చెప్పిన. ఒకటి వేరుగా ఉండాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి, దేవుని వెంబడించాలి, 4వదిగా అందరూ చెప్పాలి. 4వది ఏంది? ఏమి ఇవ్వాలి నాకు? 4వది ఏంది? మీరు చెప్తేనే ముగిస్తారు, అది చెప్పండి ముగించాలి. స్త్రీలు ఏదో పోయి అంటారు, పురుషులు ఏదో అసలే సపోర్ట్ చేయాలి. ఏం చేయాలి? కాబట్టి అంతలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? నిజంగా మాట్లాడుతున్నాడా? మాట్లాడితే వారు మనసు పొందుతారు. సేవ అభివృద్ధి పరచబడాలి. ఇది సేవ అభివృద్ధి కొరకు మాత్రమే దేవుడు నియమించింది. సేవ అభివృద్ధి కొరకు మాత్రమే దేవుడు నియమించాడు. ఎవరైతే ఇవి చేస్తారో, ఇప్పుడు రాజు గణపరిచిన విధానమే ఎలా ఉంది? రాజు వస్త్రం ధరించుకోవాలి, రాజు కిరీటం పెట్టాలి, రాజు గుర్రాన్ని ఎక్కించాలి. ప్రకటన గ్రంథం 11
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. ప్రకటన గ్రంథం. మరియు నా టైం అయిపోయింది. మరియు ఆ, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఆ, అప్పుడు అదిగో ఉమ్, తెల్లని గుర్రం ఒకటి కనబడింది. ఉమ్. దాని మీద కూర్చుండి ఉన్న వాడు నమ్మకమైన వాడును, వాడును ఆ, సత్యవంతుడును ఆ, అను నామము గలవాడు. ఆ, ఆయన నీతిని బట్టి ఉమ్. విమర్శ చేయుచు ఉమ్. యుద్ధము జరిగించుచున్నాడు. ఉమ్, ఆయన ఉమ్. నేత్రములు ఉమ్. అగ్నిజ్వాల వంటివి. ఉమ్. ఆయన శిరస్సు అనేక కిరీటములు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. ఆ కిరీటములు అందరూ ఎవరంటే మనమే. యేసు ప్రభు మీద ఉన్న కిరీటములు అన్నీ ఎవరంటే మనమే ఆయనకి కిరీటం. రాయబడిన ఒక నామం ఆయనకి కలదు. నామము ఆయనకు కలదు. ఆ. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఉమ్. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండేది. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న ఇది జాగ్రత్తగా వెళ్ళండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని. తెల్లని గుర్రములు ఎక్కి. ఇక్కడ ఆగండి. తెల్లని నారబట్టలు ధరించుకొని అంటే ఇది రాజ్యవస్త్రం. మనము గణపరిచినప్పుడు దేవుడు మనల్ని ఎలా గణపరుస్తాడంటే తెల్లని నారబట్టలు, మంచి వస్త్రాలతో దేవుడు మనల్ని గణపరుస్తాడు. తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడి. తెల్లని గుర్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కిస్తా ఉన్నాడు. ప్రకటన 2:10 వచనంలో మరణము వరకు నమ్మకముగా ఉండవు, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. చెప్పలు కొట్టాం ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా. సో రాజవస్త్రము దేవుడు ఇస్తాడు, రాజగుర్రాన్ని దేవుడు ఎక్కిస్తాడు, రాజ కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సంగమా మర్చిపోకండి, మనం ఏది విత్తుతామో చెప్పాలి. నీవు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను ఎంతమంది పరలోక రాజ్యంలో ఘనత కావాలి? దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు చెప్పబడిన ఈ 4 అంశాలు మీరు చేస్తే నిశ్చయముగా సంఘం అంతా పరలోక రాజ్యంలో గణపరచబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం. క్రైస్త లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడగండి దేవుని, ప్రభా నేను కూడా పరలోక రాజ్యం వచ్చినప్పుడు చక్కటి ఘనత నేను పొందాలి ప్రభా, నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి నాయన. ఒకవేళ ఇంతవరకు నాయన మా విధులు సకల జనుల విధులతో కలిసిపోయినాయేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో మేము సకల జనులకు విధులకు వేరుగా ఇప్పటి నుంచి నాయన మేము వేరై జీవిస్తాం ప్రభా. అన్యజనుల వలె మేము ప్రవర్తించే ప్రభా, మేము క్షమించండి నాయన. ఇదిగో ఇంతవరకు మాకు తెలియదు ప్రభా. ఈ రోజు నాయన నీ దాసులను మరుగు చేసుకొని నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. మాకు సహాయం చేయండి. ఇదిగో మేము ఇప్పటి వరకు రహస్యంగా ఉన్నామేమో, ఇదిగో అందరి ఎదుట మేము ఒప్పుకోవట్లేదేమో, ఒకవేళ మా పని స్థలాల్లో మేము క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామేమో, ఒకవేళ మేము చదువుతుంటే హాస్టల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామేమో, మమ్మల్ని క్షమించు ప్రభా. ఇక మీదట నేను నీ బిడ్డనని చెప్పుకుంటాను ప్రభా. ఇదిగో దేవుని సేవించాలి. ఇప్పటి నుంచి ప్రభా మేము మా సిలువనెత్తుకొని వెంబడిస్తాము నాయన. మా భారము మేమే భరిస్తాము తండ్రి. ఇదిగో మా ప్రార్థన మేమే చేసుకుంటాం ప్రభా. ఇదిగో నాయన సేవకులకు భారంగా మేము ఉంటాం ప్రభా. ఇదిగో మేము ప్రార్థన చేస్తూ సేవకుల ప్రార్థన మేము కోరుకుంటాం ప్రభా. ఇదిగో ఇప్పటి నుంచి మా ఆస్తిలో భాగమంతా ఇచ్చినైనా మేము నిన్ను గణపరుస్తాం ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.